హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైలైట్స్ క్లబ్. ముందుగా కోహ్లీకి, ఆర్సీబీకి ఆపోజిట్గా మాకు 5 కప్పులు ఉన్నాయి, 6 కప్పులు ఉన్నాయి అనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నార్మల్గా కోహ్లీకి ఏదైనా అయితే ఎంత రిచ్ ఫ్యాన్ అయినా, ఫేమస్ పర్సన్ అయినా చూసో లేక ట్వీట్ చేసో వదిలేస్తారు. కానీ అదే ఇతనికి తెలిస్తే కారణమైన వాడి గుండెల్లో AK-47 బుల్లెట్స్ ఫుల్ మ్యాగజైన్ దింపేస్తాడు. చెప్తుంటే ఓవర్ అనిపిస్తుంది అనుకుంటా, కానీ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. వీడియో మధ్యలో కాసేపు తాలిబాన్ల గురించి వస్తుంది, స్కిప్ చేయకండి. ఎందుకంటే కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్స్ గురించి దానివల్లే పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ రోజు వరకు నేను కోహ్లీ గురించి అందరూ ఎక్కువగా పొగుడుతుంటే ఏదో డప్పు కొడుతున్నారులే అనుకున్నా. క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు చెబితే ఓకే, కానీ క్రికెట్ గురించి, క్రికెటర్స్ గురించి తెలిసినా తెలియకపోయినా బయట టీం హైప్ వల్ల లేక రీల్స్ ఎఫెక్ట్ వల్ల ఆర్సీబీని, కోహ్లీని ఎక్కువగా పొగుడుతుంటారు. అందుకే కోహ్లీకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందేమో అనుకున్నా. కానీ కోహ్లీ ఫ్యాన్స్ రేంజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది భయ్యా. విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ లో క్రికెటర్స్, బిజినెస్ మ్యాన్స్, హీరోస్, హీరోయిన్స్ ఇలాంటి సెలబ్రిటీసే కాదు, టోటల్గా దేశాలనే గడగడలాడించే తాలిబన్లు కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారా? అవును, ఇది నిజం. అసలు తాలిబన్లు అంటే ఎవరో మీకు తెలుసా? నార్మల్గా తాలిబన్లు ఎడ్యుకేషన్ అన్నా, స్పోర్ట్స్ అన్నా అసహించుకుంటారు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి దేశంలో టెర్రరిస్ట్ కామన్ గానే ఉంటారు, కానీ ప్రతి దేశంలో గవర్నమెంట్ టెర్రరిస్టులని కంట్రోల్ చేస్తూ, అరెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం తాలిబన్లు ఏకంగా గవర్నమెంట్లే కూల్చేశారు. అంటే అర్థం చేసుకోండి వారు ఎంత క్రూరంగా ఉంటారో. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని మొత్తం వీరే పరిపాలిస్తున్నారు ఇప్పుడు. వారు ఎలాంటి వారైనా వారికంటూ ఒక నాయకుడు తప్పకుండా ఉంటాడు. అలాగే వీరి నాయకుడు ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్ రూలర్, తాలిబాన్ లీడర్ అనస్ హక్కానీ. విచిత్రం ఏంటంటే ఇన్ని రోజులు వీరు అటాక్స్ ఎలా చేయాలి, వచ్చే వాళ్ళను మనం ఎలా ఎదుర్కోవాలి అని మాత్రమే ఆలోచిస్తారనుకున్నా. ముఖ్యంగా తాలిబాన్ లీడర్, ఆఫ్ఘనిస్తాన్ రూలర్ అంటే ఎంత ఇంపార్టెంట్ పనులుంటాయి. దేశాన్ని రూల్ చేయడం అంటే మాటలా? కానీ అంత పని ఉన్నా కూడా ఆయన క్రికెట్ చూస్తాడంట. ఎవరి కోసమో తెలుసా? అది మన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కోసం మాత్రమే. ఇక్కడే విరాట్ కోహ్లీ ఫ్యాన్ బేస్ చిన్న పిల్లాడి నుంచి తాలిబాన్ లీడర్ వరకు ఉందా అని ఆశ్చర్యం వేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ప్రజల్ని కంట్రోల్ చేయడం గొప్ప కాదు, అంతమంది తాలిబాన్లను అనాస్ హక్కానీ కంట్రోల్ చేయడం గొప్ప. ఇంత పని ఉన్న ఆయన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి పట్టించుకుంటాడని నేనైతే అనుకోలేదు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ వల్ల అనాస్ హక్కానీ చాలా బాధపడ్డాడంట. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ పై అనాస్ హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వీరిద్దరూ మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ మామూలుగా అనుకుంటున్నదే, కానీ 36 ఏళ్ల కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం ఏంటి? అతని రిటైర్మెంట్ హక్కానీకి షాక్ ఇచ్చిందంట. అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించొద్దని, కోహ్లీకి 50 ఏళ్లు వచ్చే వరకు తను ఆడాలని కోరుకుంటున్నట్టు కోహ్లీకి విజ్ఞప్తి చేశాడు అనస్ హక్కానీ. ఇది బ్రో కోహ్లీ రేంజ్. ఇప్పుడు చెప్పండి, కోహ్లీని తక్కువ చేసి 5 కప్పులు 6 కప్పులు అనే వారికి, మా వారికి ఇలాంటి వాళ్ళే ఫ్యాన్స్ ఉన్నారు, మీ వాడికి ఉన్నాడా అని అడగండి. మీరు అడిగే ప్రశ్నకి వాడి నోట్లో మాట కూడా రాకూడదు. ఇంకా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.